మీరు పెద్దలు అనుకున్న వాళ్ళు వస్తే చెయ్యవలసిన గొప్ప సత్కారం ఏమిటంటే తప్పకుండా తాంబూలం ఇవ్వాలి. అందుకే మీరు చూడండి, ఇంకేం రాయరు, విందు తర్వాత వచ్చింది. ఏది రాస్తామంటే చందన తాంబూలాది సత్కారములను గ్రహించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. చందన తాంబూలాదులు ప్రధానంగా ఉండాలి. అందులో వచ్చిన వాళ్ళకి గౌరవం ఏమిటి అంటే చందనం రాస్తారు. చందనం ఎప్పుడు రాస్తారు? అన్నం పెట్టకుండా చందనం రాయరు. అంటే ఇప్పుడు విందని రాస్తే తప్ప అర్థం కావట్లేదు కాబట్టి విందని రాయవలసి వస్తుంది. కానీ చందన తాంబూలాది సత్కారములు గ్రహించి అంటే మీరు పెద్ద మనిషిని మేము నమ్ముతున్నాం. మీరు పెద్ద మనిషి కాబట్టి ఎందుకు రావాలి మా ఇంటికి? మీరు వచ్చి దేనికి రావాలి? మా అమ్మాయి మీద మా అల్లుడి మీద అక్షతలు వేస్తే నేను ఎంతో పొంగిపోతాను. మీ చేత్తో వేసిన అక్షతలు, మీరు చేసిన ఆశీర్వచనం నా బిడ్డని, నా అల్లుడిని, నా కొడుకుని, నా కోడల్ని కాపాడుతుంది. అందుకని మీరు రావాలి. అందుకని ఆహ్వానం పలుకుతూ మీరు వస్తే ఏమిస్తాం? తాంబూలం ఇస్తాను. నా తాంబూలం గ్రహించండి అంటే నా సత్కారమును గ్రహించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. చందనం తీసుకోండి. చందనం ఎప్పుడు తీసుకుంటారు? భోజనం అయిపోయిన తర్వాత చందన పాత్ర పక్కన పెడతారు. పెట్టి చేతికి చందనం అలదుతారు. అంటే భోజనానికి రండి అని పిలవాలా? పిలవక్కర్లేదు, అలా పిలవరు. భోజనానికి రండి అని పిలవరు. విందు అన్న మాట లేదు శుభలేఖలో. ఎందుకు లేదంటే చందన తాంబూలం అన్న మాటలో విందు ఉంది. విందు ఎప్పుడు పెడతారు? పెళ్లికి ముందా అండి, పెళ్లికి వెనకాండి అని అడగకూడదు. పెళ్లి తర్వాతే భోజనం పెడతారు. పెళ్లికి ముందు భోజనం ఎందుకు పెట్టరండి అంటే అలా పెట్టరు. ఎందుకు పెడతారు? మంచి జరిగే సత్యనారాయణ వ్రతానికి ముందు అన్నం పెడుతున్నారా, తర్వాత పెడుతున్నారా? వ్రతం తర్వాత అన్నం పెడతారు. ఏదైనా చేస్తే ఎప్పుడు పెడతారు? లక్షవతుల నోములు పిలిచారు, ఎప్పుడు పెడతారు? లక్షవతుల నోము అయిపోయాక అన్నం పెడతారు. పెళ్ళికి ఎప్పుడు పెడతారు? పెళ్ళి అయ్యాక అన్నం పెడతారు. అంతేగాని పెళ్ళికి ముందే అన్నం పెట్టేస్తే నీకు కన్యాదానం చేయలేదు, వాళ్ళిద్దరూ పక్కపక్కన ఎలా కూర్చుంటారు, నువ్వు అక్షతలు ఎలా వేస్తావు? ఏమిటి అధికారం చేయడానికి? ఇంకా నీ పెద్దరికం ఏంటి నేను పిలవడం ఎందుకు? కాబట్టి అన్నం ఎప్పుడు పెట్టాలి? పెళ్ళి అయ్యాక పెట్టాలి. కాబట్టి బుద్ధి ఉన్నవాడిని అయితే నేను కూడా ఎప్పుడు పెట్టాలి? 11వ తారీఖుని పెళ్లి చేస్తే 12వ తారీఖున అన్నం పెట్టాలి కదా. కాబట్టి చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అన్న దాంట్లో అంత పెద్దరికం ఉంది. ఈ పెద్దరికం ఎక్కడిదో, దీని వెనక ఎంత ప్రాధాన్యత ఉందో మహాభారతం దగ్గర నుంచి చూపించుకొచ్చారు. ఇప్పుడు తను ఇంతకాలం ఉద్యోగం ఇవ్వడం ఒకెత్తు, తన కూతురికి నాట్యాచార్యుడిగా పెట్టడం ఒకెత్తు. తను ఉద్యోగం ఇస్తున్నాడేమో, తన కూతురికి మాత్రం గురువు. కాబట్టి ఇప్పుడు తన కూతురు మా నాన్నగారు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటున్నాడంటే ఎమ్మెల్యే ఆత్మకథ పుస్తకంలా ఉంటుంది. నండూరు రామకృష్ణారావు పుస్తకం రాశాడు. ఎమ్మెల్యే అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు, ఆయన రాశాడు కాబట్టి అది ఉదాహరణ చెప్పాను అంతే. ఓ పెంకి ఎమ్మెల్యే గారి కొడుక్కి లెక్కలు నేర్పడానికి పాపం ఓ వెర్రిపంతులు గారు ఒప్పుకున్నాడు. ఆయన దరిద్రుడు. ఒరే 50 రూపాయలు ఇచ్చి నీకో మాస్టర్ని ఇట్టానన్నాడు. అంటే కొడుకు ఉద్దేశం ఏంటంటే 50 రూపాయల కోసం వచ్చాడు, నాకు లెక్కలు వాడేది నేర్పుతాడని. ఆయన అన్నాడు 5లో 3 తీస్తే 2 బాగుంది, తీశాడు. ఏదో 13లోంచి 9 తీయాలి, 3లోంచి 9 పోదు అన్నాడు. పోదు తెలుసా మాట? ఇక్కడి నుంచి ఒకటి అప్పు తెచ్చుకో. నువ్వు తెచ్చుకో, నేను ఎందుకు తెచ్చుకుంటాను? నేను ఎమ్మెల్యే కొడుకుని, నాకు అప్పు ఏంటి? నేనేం తెచ్చుకోను. ఆయన అన్నాడు నువ్వు తెచ్చుకోవద్దు, మా మాస్టర్ తెచ్చుకున్నారని అన్నాడు. అలా అన్నావు బాగుంది, 3లోంచి 9 పోదు కాబట్టి మా మాస్టారు డబ్బు తెచ్చుకున్నారు. 1 అనగా 10 అన్నాడు. నువ్వు వెంటనే లేచి వెళ్ళిపోవాలి. 1 అనగా 10 ఏంటి? 50 రూపాయలకి 5 రూపాయలు ఇస్తే పుచ్చుకుంటావా? 1 అనగా 10 ఏంటి? నువ్వు లెక్కలు నేర్చుకురా అన్నాడు. ఇక వాళ్ళు ఏం నేర్చుకుంటాడు? నండూరు రామకృష్ణారావు చమత్కారమైన నవల రాశారు. ఈ పెంకితనం ఎలా ఉంటుంది అన్న దాని గురించి. అదొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. సరే, అందుకని అలా అమ్మా నీకు డ్యాన్స్ మాస్టర్గా పెట్టాను, రోజు మా అమ్మాయికి 6 గంటలకు వచ్చేయండి. మళ్ళీ మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిపోవాలంటే ఎంత చులకనండి ఆ పిల్లకి. ఆ అమ్మాయి కూడా ఇలా వాచి చూస్తే ఇంకేంటి, మాస్టర్ వస్తే ఆ అమ్మాయి వాచి చూడడం ఏంటి? ఆ అమ్మాయిని చూసి మాస్టర్ వాచి చూడాలి. కానీ నేర్పారు. తను ఉద్యోగం ఇవ్వడం కాదు, తన పిల్ల దృష్టిలో ఎలా ఉండాలో, పిల్ల ఎంత సంస్కారంగా నేర్చుకోవాలో నేర్పాడు మహానుభావుడు. కర్పూర తాంబూలం పట్టుకొచ్చి ఇచ్చి నమస్కరించని చెప్పాడు. కర్పూర తాంబూలం ఇచ్చి నమస్కారం చేసింది ఉత్తర. నమస్కారం చేసిన తర్వాత విరాట మహారాజు ఉత్తరను అప్పగిస్తూ చెప్తున్నాడు, అని ఉచితంబుగా పలికి అంగన హస్తము పట్టి తత్కరంబున గదియించి నీ గురువు బొల్తి తగం కొనియాడు ఎట్లు చెప్పెనటుల భక్తిమై నడవు పింపెసలారగా కూడు కూర చందన కుసుమాదులున్ నడపి తప్పక ఆరసి గౌరవింపుమి. మా నాన్నగారు డ్యాన్స్కి పెట్టారు మాస్టర్ని 300 ఇస్తున్నారని చెప్పకు.
నువ్వేం చేయాలో తెలుసా అమ్మా అని ఉచితంబుగా పలికి కర్పూర తాంబూలం ఇయ్యమ్మా అని కూతురు చేయి పట్టుకుని ఎంతో సంతోషంతో ఆ కూతురు వంక చూస్తూ, కూతురు చెయ్యి తండ్రి పట్టుకోవడం అంటే ఎంత ప్రేమండా, పితృప్రేమ. కుడి చేత్తో తల్లిగాడి చెయ్యి పట్టుకుంటే, తల్లిగాడి చెయ్యి అంటే కూతురు చెయ్యి పట్టుకుని ఎడం చేత్తో ఇలా చెయ్యి పట్టుకుంటారు. ప్రేమ. నా కూతురు, నా పిచ్చి తల్లి, నేను కన్న నాన్న, నా పండు ఎంత పెద్దదైపోయిందో అని సంతోషం తండ్రికి. నేను ఇలా పట్టుకుని ప్రేమగా చూసి ఎంత ఆవిష్కరించాడు పితృప్రేమని తిక్కన గారు మహానుభావుడు. అంగన హస్తము పట్టి తత్కరంబున గదియించి ఆ చెయ్యిలా ఇలా కదిపి, నాన్న ఇంత రాచరికం ఏమైపోయింది ఇంతమంది ముందు అంటే, ఆత్మజ ఆ కూతురు చెయ్యి పట్టుకునేటప్పటికీ పితృహృదయం అంటే ఎంత ప్రేమో, తండ్రితనం అంటే తండ్రితనం వెనక ఉన్న గొప్పతనం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు తిక్కన గారు. నీ గురువు బొల్తి తగం కొనియాడు. అమ్మా నీ గురువు గారమ్మా, నేను పెట్టిన డ్యాన్స్ మాస్టర్ అమ్మా అని లేదు, అమ్మా నీ గురువు గారు. చక్కగా మాట్లాడేమ్మా, గౌరవంగా ప్రవర్తించు నాన్న, ఎట్లు చెప్పినట్టుల భక్తిమైనడము. ఆయన ఎలా చెప్తే అలా భక్తిగా ప్రవర్తించు, చాలా భక్తితో ఉండు. పింపెసలారగా కూడు కూర చందన కుసుమాదులను నడపి, ఆయన గౌరవం నిలబడేటట్టుగా మనం ఎలా తింటామో అలా ఆయనకి అటువంటి అన్నం, అటువంటి కూర, అటువంటి చందనం అవన్నీ ఆయనకు అందుతున్నాయో లేదో నువ్వు చూస్తూ ఉండు. తప్పక ఆరసి గౌరవింపుమి. ఆయన్ని ఎప్పటికప్పుడు గురువుగారు అన్నం తిన్నారా, గురువుగారికి సరి అయిన కూర వెళ్ళిందా, గురువుగారికి సరి అయిన పప్పు పంపించారా, గురువుగారికి చందనం వెళ్ళిందా, గురువుగారు సంతోషంగా పడుకున్నారా, ఇవన్నీ చూసుకుంటూ ఉండు సుమా అమ్మ. అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పట్టుకోవాలి, ఒక తండ్రి వేరొక తండ్రికి అప్పగించినట్టు అప్పగించాడు. ఒక తండ్రి అల్లుడికి కూతురుని అప్పచెప్పినట్టు అప్పచెప్పలేదు. తండ్రి గురువుకి అప్పచెప్తాడు, అల్లుడికి అప్పచెప్తాడు. అల్లుడికి అప్పచెప్పడం వేరు, గురువుకి అప్పచెప్పడం వేరు. అల్లుడికి అప్పచెప్పేటప్పుడు అల్లుడిలో తండ్రితనం, అన్నతనం, భర్తతనం, గురువుతనం అన్నీ ఉంటాయి. అన్నీ ఉండాలని కోరుకుంటాడు మామగారు. కానీ గురువుకి అప్పచెప్పేటప్పుడు నేను నా కూతుర్ని ఎలా చూశానో ఆయన అలా చూస్తాడని నమ్ముతాడు. ఇదే గుర్తుపెట్టుకున్నాడు అర్జునుడు. విరాట పర్వం చివర ఉత్తరని నువ్వు స్వీకరించంటే, నువ్వు నాకు అలా చెప్పలేదు, నేను అలా చూడలేదు. ధర్మం ధర్మమే, ఆమె నా కూతురు అవుతుంది తప్ప ఒక్కనాటికి నా భార్య కానేరదన్నాడు. ఆ దృష్టితో అసలు అర్జునుడు చూడలేదన్నాడు. ఎంతటి మర్యాదా పురుషోత్తములో మాటని, పితృహృదయాన్ని ఎంత జాగ్రత్తగా అర్జునుడు అర్థం చేసుకున్నాడో. అర్జునుడు కూడా దక్షిణ నాయకుడు, కానీ తండ్రి ఏ భావనతో అప్పచెప్తున్నాడో ఆ భావనతోనే నిలబడ్డాడు. ఆ పిల్లనే ఇచ్చినా తీసుకోలేదు. తన కొడుకు అభిమన్యు కుమారుడికి ఇచ్చి వివాహం చేయించి కోడలిగా స్వీకరించాడు. కూతురు కోడలు ఒక్కరి కాబట్టి ఇది ధర్మం అంటే. ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారో చూడండి అని అప్పచెప్పారు. చాలా సంతోషించాడు. ఆ రకంగా అర్జునుడు కొలువులోకి ప్రవేశించాడు. ఆ తరువాత అర్జునుడు కొలువులోకి ప్రవేశించి బృహన్నల నామంతో అంతఃపురంలోకి ప్రవేశించగానే వేరొక దిక్కు నుంచి నకులుడు వస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు మళ్ళీ విరాట్రాజు. ఇప్పుడు విరాట్రాజే చూస్తున్నాడని మీరు అనుకోకండి. లోపలికి వస్తుంటే అలా విరాట్రాజు చూస్తూ ఉండిపోయాడు. కానీ అనుమానంతో చూసి ఈయన ఎవరో చూడండి మీరు కూడా అని చెప్పాడు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎలా చూస్తున్నారో తెలుసా చూసేవాళ్ళందరూను? అంబుజముల్ సముద్యరుణాంశుని కన్న విధంబునన్ వికాసంబుననుల్లసిల్లి జనచారు విలోచనముల్ నిజోజ్వలాంగంబున కద్ధిమై అభిముఖంబులుగా చనుదించి దైవయోగంబున భూవిభుండు తొరగంబుల తేరగ బంచి చూడగన్. అప్పుడే ప్రభువు ఎందుకో ఎవరినో ఆజ్ఞాపించాడు, గుర్రాలు కొందాం అనుకుంటున్నాను, మంచి గుర్రాల మందలు తీసుకురండి చూద్దాం ఎటువంటి గుర్రాలు మనం తీసుకోవచ్చు అన్నాడు. గుర్రాల్ని తీసుకొస్తున్నాడు. ఈ వచ్చిన పిల్లాడు ప్రభువుని చూడలేదు. ఆయన ఆ వస్తున్న గుర్రాల వంక చూస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రభువు సభలో ఉన్నవాళ్ళు గుర్రాల వంక చూడాలి, వస్తున్నవాడు గుర్రాల వంక చూస్తూ వస్తున్నాడు. వీళ్ళందరూ పిల్లాడి వంక చూస్తున్నారు. ఎలా చూస్తున్నారట అంటే, మొగ్గగా ఉండి సరోవరంలో ఉండేటటువంటి తామర మొగ్గలు సూర్యకిరణాల కోసం ఎదురు చూసి బాలసూర్యుడి కిరణం తగలగానే ఇలా విచ్చుకున్నట్టు ఆ వస్తున్నటువంటి నకులుణ్ణి ఇలా ఒకసారి చూడగానే, మామూలుగా చూడడం అంటే ఇలా చూస్తూ ఉంటాం కదండి, మామూలుగా ఇలా చూస్తూ ఉంటాం. ఇలా చూస్తున్న వాళ్ళు
అలా నకులుడి వంక వస్తున్నవాడిని చూశారు, గుర్రాలు చూస్తే ఇలా చూశారు అంతే. అనయ్యే ఇలా ఉన్న పద్మపు మొగ్గ ఇలా అయినట్టు బాలసూర్యుణ్ణి చూసినటువంటి పద్మాలు ఎలా విచ్చుకుంటాయో నకులుణ్ణి చూసిన సభలోన వాళ్ళందరి కళ్ళు ఇలా విచ్చుకున్నాయి. ఇలా చూస్తున్నారు. అబ్బా ఏమి అందం అంటున్నారు. ఎలా ఉన్నాడు ఆయన? గుర్రాల్ని మేపుకునేటటువంటి వాడి రూపంలో ఉన్నాడు. అయితే అందం దాగిందా? ఇందుకు కదు మట్టిపూసు బయలుదేరాడు అరణ్యవాసానికి. అందరి మనసులు అలాగే లగ్నం అయిపోయి అందరు అలా చూస్తున్నారు. చూస్తుంటే ఇప్పుడు ఈ పిల్లాడొక్కడు ఎవరిని చూస్తున్నాడు? రాజుని చూడటం లేదు, చూస్తున్న వాళ్ళని చూడటం లేదు. అలా అందరూ తన వంక చూడడం చూస్తే ఏమో సిగ్గుపడేవాడేమో, లేకపోతే ఇదేంటి ఇలా చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా నా అందమే నాకు ఇబ్బంది వచ్చింది అనుకునేవాడేమో. ఆయన గుర్రాల వంక చూస్తున్నాడు. ఇప్పుడు విరాట్ రాజు గారు ఏమనాలి? ఇదేమిటి మనమందరం అతని వంక చూస్తుంటే పిల్లాడేమిటి గుర్రాల వంక అలా చూస్తున్నాడు? ఆ చూపుల్లో గుర్రాల్ని చూడగానే గుర్రాల యొక్క నైపుణ్యాన్ని, గుర్రాల జాతుల్ని కనిపెట్టగలిగిన వాళ్ళ ఉన్నాడే. ఆ పిల్లాడికి గుర్రాల గురించి బాగా తెలిసేంటి అలా చూస్తున్నాడు అంటావా అనవా? అలా ఇప్పుడు విరాట్ రాజు ప్రయత్నం అవసరం లేకుండా నకులుడి సౌందర్యం, నకులుడు గుర్రాల వంక చూడడం, ఆయనకి కావలసిన పదవి వేపుక ఇన్ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేకుండా తన అందం, తన చూపులు ఈ రెండే నకులుడికి ఉద్యోగం ఇచ్చేసాయి. ఎలా ఇచ్చేసాయి అంటే ఆ నకులుడు వెళ్ళి ప్రభువు దగ్గర నిలబడి చెప్తున్నాడు. అవయవ లక్షణంబు ఆయు ప్రమాణంబు గర్భంబు ఇంగితాకారంబులను మాత్రాంతరము వయోమానంబు దేశకాలోచితహార ప్రయోగ భంగి జాత్యానురూప శిక్షావిధి క్రమగతి వ్యాయామ సాంత్వ ప్రవర్తనంబు ప్రమద విషదాది బహువిధ చిత్త ధర్మము పోషణ ప్రకారము చికిత్స పరిచితములు ధరణిపాల నీ ముందట రూపురేఖ మెరయ జూపనేర్తు బవరమైన నాకు పని ఏమి అనజేతి బలిమి కలిమి నిరప దలుపు కలదు. రాజా, నేను ఏదైనా ఒక గుర్రాన్ని ఇలా చూస్తే అది ఎన్నేళ్ల వయస్సు ఉన్నదో చెప్పేస్తాను, ఎంతకాలం బతుకుతుందో చెప్పేస్తాను, అది చూలుతో ఉందో చెప్పేస్తాను, చూలుతో లేదో చెప్పేస్తాను. ఎందుకంటే ఒక పశువు ఇప్పుడు మనుష్యులైతే చెప్తారండి, పశువులకి ఎలా తెలుస్తుంది? తెలియక దాని కడుపు మీద కొడతారు, కడుపు మీద గట్టిగా చెయ్యేసి కొడతారు, అది ఎంత బాధ పొందుతుందో పిచ్చి తల్లి. కాబట్టి చూడగానే అలాంటి ఇబ్బందులు రాకుండా, దానికి గర్భస్రావము కాకుండా ఇది చూలుతో ఉందని చెప్తాను. అది ఎంత పెంకిదో కనిపెడతాను, దాన్ని ఎటువంటి వ్యాయామం చేయిస్తే లొంగుతుందో చెప్తాను, అది ఏ జాతిదో చెప్తాను, దాన్ని ఎంత వేగంగా దౌడు తీస్తుందో చెప్తాను, గుర్రం నిలబడిన రీతిని బట్టి దానికి ఏ అనారోగ్యం వచ్చిందో చెప్తాను, దానికి ఏ మందెయ్యాలో చెప్తాను. అన్నిటిని మించి అవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ రీతిగా ఏ జాతి గుర్రాలని రాజుకి ఏ రకంగా ఉపయోగించుకోవడానికి వీలుగా వాడుకోవాలో అలా తయారు చేయగలిగినటువంటి సిద్ధహస్తుణ్ణి నేను. కాబట్టి రాజా, నన్ను నీ గుర్రాలకి రక్షకుడిగా స్వీకరించు అన్నాడు. అంటే నా పేరు దామగ్రంథి అన్నాడు. అంటే రాజు నకులుడి యొక్క సౌందర్యాన్ని చూసి అన్నాడు, నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు, చాలా దివ్యమైన తేజస్సుతో ఉన్నావు, ఇంద్రుడిలాగో అగ్నిహోత్రుడిలాగో ఉన్నావు, కాబట్టి ఆ పదవి ఎందుకయా, నిన్ను నా ఐశ్వర్యాన్ని రక్షించేవాడిగా వేస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, నాకొద్దు, ఎవరు ఏ పని చెయ్యగలరో ఆ పనిని స్వీకరిస్తే బాగుంటుంది తప్ప ఎవరో ఏదో ఇస్తానన్నారు కదా అని చెయ్యలేని పనిలోకి వెడితే మొదటికి మోసం వస్తుంది. కాబట్టి చెయ్యలేని పనులు నాకెందుకు ప్రభు, నాకు గుర్రాల గురించి బాగా తెలుసు, నేను అశ్వరక్షకుడనై ఉంటాను, అశ్వశిక్షకుడనై ఉంటాను, నాకు ఆ పదవి ఇప్పించు, నేను ధర్మరాజు గారి దగ్గర పని చేశానన్నాడు. అని ఊరుకోలేదు మిగిలిన వాళ్ళల్లా. ఎందుకో తెలుసా అండి, నకులుడి ప్రేమ వేరు. కారణం ఏమిటంటే తండ్రి ఒకడైన తల్లులు వేరు. కుంతీపుత్రులు ధర్మజ భీమ అర్జునులు, మాద్రీపుత్రులు నకుల సహదేవులు. కాబట్టి భీమార్జునుల మీద ఎంత ప్రేమ ఉందో నకుల సహదేవుల మీద ధర్మరాజు గారికి అంత ప్రేమ ఉండాలని నియమం లేదు, అంత ప్రేమ ఉండక్కర్లేదు. కానీ ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చినా అప్పుడప్పుడు భీమార్జునుల కన్నా కూడా నకులుణ్ణి ప్రేమించాడు ధర్మరాజు. ఆఖరికి నలుగురు తమ్ముళ్ళు పడిపోతే కుంతీపుత్రుల్లో నేను బతికున్నాను కాబట్టి మాద్రీపుత్రుల్లో నలుణ్ణి బతికించమని అడిగాడు. అంత ప్రేమ ధర్మరాజుకి నకులుడంటే. కాబట్టి
నకులుడు చెప్తున్నాడు విరాట్ రాజుతో, నేనంటే ఎంత ప్రేమో తెలుసా ధర్మరాజు గారికి. అంటే ఆయన కొలువుకూటంలో నేను పని చేసినప్పుడు, ఒకప్పుడు అక్కడ పని చేశానని చెప్పాడు కాబట్టి, ధర్మసుతుండు వించనను దాన తురంగమ శాస్త్ర శిక్షకం కర్మటు చేసి ఆత్మతరంగములకెల్లను నన్ను యుక్తుగా నర్మిలి నిలిపి ఈగియు ప్రియంబును నా ఎడనాడు నాటికిన్ పేర్మి వహించుచుండ నడపెంతన తమ్ములలోని వానికన్. నన్నెప్పుడూ ఒక సేవకుడిగా, ఒక అశ్వరక్షకుడిగా చూడలేదు ధర్మరాజు. ధర్మసుతుండు వించెనను దాన తురంగమ శాస్త్రశిక్షకం కర్మటు చేసి, ఈ గుర్రాలన్నిటినీ ఇలా నడపడం అనేటటువంటిది నాకు ధర్మరాజు గారే నేర్పాడు కాదు. ఆత్మతురంగములు తెలియదు కాబట్టి, పుట్టగానే తండ్రి చచ్చిపోయాడు కాబట్టి విచ్చలవిడిగా ఇంద్రియములు ఎటులాగేస్తే అటు తిరగచ్చు. కానీ నాన్న నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలని నన్ను ప్రయోజకుడిగా చేసిన వాడు ఎవరో తెలుసా? తండ్రి తర్వాత తండ్రిలా నిలబడి మహానుభావుడు ధర్మరాజు చేశాడు. అది మనసులో పెట్టుకుని చెప్తున్నాడు. ఆత్మతురంగములు అంటే తన తురంగములని, తన గుర్రాలని. పైకి ధర్మరాజు గారు తన గుర్రాలని ఎలాగ సాకాలో ఆయనే నాకు నేర్పించి ఈ స్థితినిచ్చి నన్ను నా చేత తన గుర్రముల యొక్క శిక్షణ చేయించుకున్నాడు. కాదు లోపల అర్థం ఏంటి? నన్ను ఈ స్థితిలోకి వచ్చేటట్టుగా తండ్రి లేని వాడిని తండ్రిలా పెంచి పోషించిన మహానుభావుడు నా అన్న. అటువంటి వాడు ధర్మరాజు. కానీ అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్నాడు. మళ్ళీ ఏనాటికి నేను ధర్మజుణ్ణి కలుస్తాను కాబట్టి ప్రభు నాకు నీ అశ్వములను కాపాడేటటువంటి శిక్షకుడుగా ఉండేటటువంటి అదృష్టాన్ని కల్పించు అన్నాడు. సరే, నువ్వు ఏ పదవి కోరుతున్నావో దాన్ని నీకు ఇస్తాను. అలాగని కేవలం నేను గుర్రములనే రక్షిస్తాననుకుంటున్నావేమో. యుద్ధం వచ్చిందో, నీకు ఎవరితోనైనా ఇబ్బంది వచ్చిందో, ఆనాడు యుద్ధంలో నా కౌశలం ఏమిటో చూపిస్తాను. ప్రభుత్వాన్ని, నీ రాచరికాన్ని కాపాడతాను. అప్పటి వరకు గుర్రాల్ని కాపాడుతుంటానన్నాడు. సరే, నీకు ఏది సంతోషం అనిపిస్తే ఆ పనే చెయ్యన్నారు. నలుగురు వెళ్ళిపోయారు. ఇక తమ్ముడు పెద్ద కష్టమండి. నలుగురు వెళ్ళిపోయిన తర్వాత కాబట్టి సహదేవుడు కూడా వెళ్ళిపోతాడు. కానీ సైరంధ్రీదేవి ఆవిడ వెళ్ళడం ఉంది. ద్రౌపదీదేవి వెళ్ళడం అంటే వీళ్ళు వెళ్ళినట్టు విరాట్ రాజు గారి దగ్గరికి వచ్చి అడగడం కాదు. 5 వెళ్ళడం ఒకెత్తు, ఆవిడ వెళ్ళడం ఒకెత్తు. అసలు వెడుతూనే వీళ్ళందరూ తమ తేజస్సుల చేత గౌరవింపబడ్డారు, ఆవిడ అందం చేత అవమానింపబడింది. ఆ ఘట్టం ఏమిటో, ఎంత హృదయంగా తిక్కనగారు తీసుకొచ్చారో, ఆవిడ పాతివ్రత్యం ఏమిటో రేపు సహదేవుడితో మొదలుపెట్టి ఆ